గుడిమల్లం టెంపుల్కి అయితే వచ్చేసాం. మన ఇండియాలోనే ఫస్ట్ శివలింగం అంట. 2600 సంవత్సరాలుగా ఉందంట ఈ శివలింగం. ఇటు దారి లేదని ఊర్లో పోతుంది ఇది. గూగుల్ నమ్ముకొని పాలైపోయాం. పెద్ద స్టంట్ జరిగింది రా. తిరుపతి పాపరా. సైలెన్సర్ ఇక్కడికి ఉంటే ఆల్మోస్ట్ ఇక్కడ వరకు వస్తాయి నీళ్ళు. ఇప్పుడు తొయ్యిరా ఆగిపోతుంది బండే. సో గాయ్స్ రైడ్ అయితే ప్లాన్ చేసాము. ఒక 4 ఉన్నాం మేమైతే. ఇంకా బయలుదేరటమే. బాగా లేట్ అయిపోయింది బ్లాగ్ అయితే. మీకు అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తా పోయేటప్పుడు అసలు ఎందుకు ఇంత లేట్ అయింది ఈ బ్లాగ్ అనేది. లేట్ ఎవరి వల్ల కలదు, ఈ వల్ల అయింది లేట్. ఈ రోజు లేట్ కాదు స్వామి. ఈ బ్లాగ్ మనం 4 రోజుల నుంచి పెట్టలేదు కదా దాని గురించి. ఈ రోజు లేట్ అయితే నా వల్లే. అది ప్రతిరోజు మీకు తెలిసిందే కదా, ప్రతిరోజు మనం లేట్ చేస్తాం. సో రైడ్ చేస్తా, మీకు మొత్తం చెప్తా నా బాధలు, అసలు ఇన్ని రోజులు ఎందుకు లేట్ అయింది, వీళ్ళ బాధలు కూడా చెప్తాను. 1 2 3 4 5 బండ్లు అయితే ఉన్నాయి. ఎన్ అయితే ఇప్పుడు ఫస్ట్ టైం వస్తున్నాడు మనతో పాటు రైడ్కి. అంటే ఆల్రెడీ తెలుసు, రైడర్స్ మీటప్ అని చెప్పి ఒకటి చేసాం కదా, దాంట్లో అయితే ఉన్నాడు. ఈ మనిషి తెలిసి కదా మీకు. మా వాడు కొత్త గ్లౌజులు కొన్నాడంట. ఓకేరా రాని బయలుదేరదు. సో గాయ్స్ వాళ్ళ ముగ్గురు మీకు తెలిసిన వాళ్ళే. ఈ కొత్త అన్న వచ్చాడు మనతో పాటు. ఇన్ఫ్లుయెన్సర్ కాదు, వ్లాగర్ కాదు, జస్ట్ మనతో పాటు ఊరికి రైడ్కి వచ్చాడు. కొంతమంది ఉంటారు కదా ఓన్లీ ప్రశాంతత కోసం చేసే రైడర్స్, కొంతమంది ఉంటారు ఏమీ లేకుండా ఓన్లీ బండి హెల్మెట్ వాళ్ళు. అట్లాంటి మనిషి అనమాట. మా వెంకటగిరిలో ఈ ఆర్చ్ ఒకటి కడుతున్నారు. ఈ ఆర్చ్ కట్టిన కాడి నుంచి ఫుల్ బిజీ అయిపోయింది వెంకటగిరి మొత్తం. ఇప్పుడే పెట్రోల్ అయితే పట్టుకున్నా. అసలు మంచి చూడండి, ఆల్మోస్ట్ టైం అయితే 7:40 7:58 అవుతుంది టైము. మంచి అయితే భయంకరంగా ఉంది. అందరం అయితే 6కి లేసాము. లేచి నాకు కొంచెం పని ఉండేసరికి అన్ని చూసుకొని వచ్చే గడికి 7:30 అయిపోయింది. వీళ్ళు అయితే నా కోసం 6:30 నుంచి వెయిట్ చేస్తున్నారు అక్కడ. సో మనం అయితే ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అంటే చెల్లూరు డ్యామ్. మీకు ఏమన్నా ఐడియా ఉందా? పుత్తూరు సైడు మొత్తం ఇప్పుడు 3 ప్లేసులకి వెళ్తున్నాం అనమాట. ఆ 3 ప్లేసులు పుత్తూరు రూట్లోనే ఉండేది. చెల్లూరు డ్యామ్ ఒకటి, సదాశివ కోన ఒకటి, కోనకైతే వెళ్తున్నాము. ఇంకొక టెంపుల్ ఒకటి ఉంది, దాని పేరేమో మర్చిపోయాను నేను, కనుక్కొని చెప్తాను మీకు. సో అక్కడికైతే వెళ్తున్నాము మొత్తం ఒక 5 మంది. మీరందరూ అనుకుంటా ఉంటారు అసలు వ్లాగులు చేయకుండా ఏం చేస్తున్నాము, అసలు వీడియోలు రావట్లేదు ఏంది అని చెప్పి డైరెక్ట్ గా కూడా నాకు మెసేజ్లు కూడా పెడుతున్నారు కొంతమంది. అయితే ఉంటాయిగా, మనిషి అన్నాక ప్రాబ్లమ్స్ ఉంటాయి. నాకు కొంచెం ఎక్కువ ఉన్నాయి. అది ఫైనాన్షియల్ గా అవ్వచ్చు, నా హెల్త్ పరంగా అవ్వచ్చు, నా ఇంట్లో సిచ్యువేషన్స్ మొత్తం అన్ని ఒక్కసారిగా వచ్చి పడ్డాయి. ఇవే నా ప్రాబ్లమ్స్. అందుకనే అసలు వ్లాగ్ చేయలేకపోతున్నా. చూద్దాం, దేవుడి దయ వల్ల మన ఛానల్ మానిటైజ్ అయిపోయి ఇన్కమ్ స్టార్ట్ అయ్యి నాకేమన్నా మంచి రోజులు స్టార్ట్ అవుతాయేమో. దానికి నేను కంటిన్యూటీ మెయింటైన్ చేయాలా, కంటిన్యూగా వ్లాగులు పెట్టాలా. దానికి అది చేశానంటే అవుతుంది ఖచ్చితంగా. కానీ అదే నేను చేయట్లేదంటే నేను కావాలని చేయట్లేదు అనుకుంటారేమో. సిచ్యువేషన్స్ అలాగ ఉన్నాయి. నిద్ర కూడా రావట్లేదు నైట్ పూట. ప్రతి ఒక్కటి చెప్పాలంటే ఇంకా ఈ రోజు సరిపోదు. అఫ్ కోర్స్ అందరికి బాధలు ఉంటాయి. బాధలు లేకపోతే అసలు జీవితమే కాదు. ఆ బాధలు మనం ఎలా దాటుకొని వస్తున్నాం అనేది మ్యాటర్. చాలా మాట్లాడాలి మీతో, మాట్లాడతా. ఇంకా చాలా ఉంది కదా, ఇప్పుడే బయలుదేరాం. పొద్దునే మీకు నా చోది చెప్పి మిమ్మల్ని ఇసుకిచ్చారనుకోవట్లే. ఈయన చూడండి ఎగురుకుంటా వెళ్తా ఉంటారు అనమాట, మనం అట్టే ఎగరలేము. సో గాయ్స్ ఇక్కడైతే చూస్తే మనకి కంటెంట్ తీయడానికి ఒక హీరో అయితే వస్తున్నాడు. కంటెంట్ మహారాజా వచ్చాడు. ధీరా ఒక మూల కూర్చున్నాడు, ఖాళీ ఏమో ఒక మూల పెట్టుకున్నాడు. విషయం బ్యాడ్ అయితే నాయన బ్రష్ చేస్తాడు, పళ్ళు చదువుకుంటాడు ఒక పక్క. ఇది కదా విషయమా, బండిలో పోతానే పళ్ళు చదువుతా ఊసుకుంటా పోతున్నాడయా మనిషి మామూలుగా లేడా. ఇక్కడైతే చూడండి మన మోహిత్ అయితే పల్సర్ అయితే వేసుకొని వచ్చాడు ఈరోజు. ఏంది రైడు పల్సర్ లో వచ్చినాడు, తక్కువ వేసి బాకండి. టైం వచ్చినప్పుడు లోకాన్ని వేలేస్తాడు. ఇంత హై స్పీడ్ అని కూడా ఒక కారణం ఉంది. మనోడైతే త్వరలో అడ్వెంచర్ 390 కానీ డ్యూక్ 390 కానీ రెండిట్లో ఏదో బుక్ చేయబోతున్నాడు. అందరికన్నా పెద్ద బండ్లు అయ్యి. సో తొందరగా మనోడైతే బండి కొనాలా అని అయితే కోరుకుంటున్నా. ఇప్పుడు బాధలు చూడలేకపోతున్నా పాపం. అందరికన్నా చిన్న ఓడే, కానీ అందరికన్నా బైకింగ్ మీద ఇంట్రెస్ట్ అయితే ఓడికి ఎక్కువ. అలాంటి వాడికి బండి అనేది లేదు ప్రస్తుతానికి. త్వరగా వాడు బండి కొనాలని అయితే కోరుకుంటున్నా. కింగ్. సో గాయ్స్ మనం అయితే చిన్న రోడ్ నుంచి హైవేకి అయితే ఎక్కబోతున్నాం. ఇది ఎక్కితే ఇంకా ప్రశాంతంగా జంబ వెళ్ళిపోవడమే. ప్రతి వ్లాగ్లో చెప్పేలాగే
హైవే ఎక్కడం మన వాళ్ళు అయితే రెచ్చిపోతారు. దరిదాపులో కూడా ఏడ కనపడరు. ఈ మనిషి చిన్నగా పోదాం అంటాడు కానీ 140లో ఉంటాడు మనిషి. ఆయన బండి ఊరికే వెళ్తుంది, 160 వెళ్తుంది. సో 140 కూడా ఆయనకి ఏం పెద్ద స్పీడ్ అనిపించలే. మనం అయితే లెఫ్ట్ దిగుతున్నాము. అక్కడ అది ఎయిర్పోర్ట్. అది ఇందాక నేను చెప్పే కదా, చెల్లూరు డ్యాము, సదాశివ కోన, ఇంకోటి టెంపుల్ అని చెప్పి, అది గుడిమల్లం టెంపుల్ అంటది. సో గుడిమల్లం టెంపుల్కి అయితే ఇప్పుడు వెళ్తున్నాం. ఇట్లా ఫస్ట్ గుడిమల్లం టెంపుల్కి వెళ్ళి దాని తర్వాత చెల్లూరు డ్యామా, సదాశివ కోన తెలియదు కరెక్ట్గా. ఇప్పుడైతే డైరెక్ట్గా గుడిమల్లం టెంపుల్కి అయితే దారి ఉందంట. నేరుగా అక్కడికి వెళ్ళిపోయి రెచ్చిపోతారు మనోడు, మామూలుగా ఉండదు. గుడిమల్లం టెంపుల్కి వెళ్తున్నాం. ఎయిర్పోర్ట్ 3 కిలోమీటర్లు లెఫ్ట్కి. ఎయిర్పోర్టు, TCL, ఈ కంపెనీస్ ఉన్నాయి ఇక్కడ. డెక్సన్ ఫోన్ కంపెనీ ఒకటి ఉంది కదా, కార్బన్, ఇంకా నాకు తెలియని కంపెనీలు కూడా ఉన్నాయి ఇక్కడ. లెఫ్ట్కి పోవాలా. వెల్కమ్ టు EMC తిరుపతి అంట. EMC తిరుపతి అంటే ఏంది మనకు తెలియదు. ఎవరికన్నా తెలుసుంటే కామెంట్లో పెట్టండి. యశ్వంత్ అన్న ఇప్పుడు వాడు బండి ఆపేస్తాడు చూడు, చూడు ఆయన ఇప్పుడే నా బండి ఆపాడు. కెమెరా ఆన్లో లేదు అప్పుడు. ఇప్పుడే కెమెరా ఆన్ చేసి ఓడికి ఆపేస్తాడు. ఆయన కావాలంటే ఆయన బండి నేను తెస్తుండే మనం చేయబెట్టే లోపల వెళ్తాడు. ఈ అడిగి పోతున్నాం మనము. గూగుల్ మ్యాప్ నమ్ముకో లేదా అన్న. గుడిమల్లం పోవాలి, దారి ఉంది, చిన్న దారి ఏమన్నా. అడిగి వెళ్తున్నారా, అందుకే గూగుల్ మ్యాప్ నమ్మాకండి రా అని చెప్పే నేను. చెరువులోకి వెళ్తాం ఇంకా. అది అట్ట పోవాలా, ఇటు దారి లేదండి, ఊర్లో పోతుంది. ఇది పెద్ద స్టంటే. ఆడిపోయి అన్న చెరువులో పడిపోయి ఉంటాయి. ఏంటి పరిస్థితే అయ్యా, ఊర్లో సర్ర లాగామంటే కట్టేసి కొడతారు భద్రం. థ్యాంక్స్ అన్న. గూగుల్ నమ్ముకొని పాలైపోయాం. అటుపక్క అసలు దారే లేదంట, చెరువు ఉందంట. నేరుగా చెరువులోకి వెళ్ళాల్సిందే. ఇంకా యాడికి పోతున్నాం బ్రో, నాకు అర్థం కాదు. వేర్ వీఆర్ గోయింగ్, ఎక్కడికి పోతున్నాం? చిన్న సందుల్లో తిరుగుతున్నాం. కుక్క పిల్ల చిమ్టు రే, అడ్డం రా బాకారే, అడ్డం వస్తే నీకేం కాదు నాకే దెబ్బలేవు రే. బాగుంది రోడ్ అయితే. కొంచెం హడావిడిగా గజిబిజిగా ఉన్నా. పొలాల పక్కన పోతా ఉంటే ఎంతసేపు అయినా పోవాలనిపిస్తుంది నాకైతే. గుడిమల్లం టెంపుల్కి అయితే వచ్చేసాము. బైక్లు ఇటు పక్క పెట్టమంటున్నారు. దీనికైతే పెద్ద హిస్టరీ ఉందంట. మన ఇండియాలోనే ఫస్ట్ శివలింగం అంట. లోపలికి వెళ్దాం. గూగుల్లో కానీ యూట్యూబ్లో కానీ కొట్టినా వస్తుంది దీని గురించి మొత్తం. ఏమ్మా ఎవరు మామూలుగా లేదే, మనమే పెద్ద రైడర్లు అంటే మనకన్నా పెద్ద రైడర్లు వచ్చేసినారు. మేము తిరుపతి లోకల్. మన రైడర్స్ అయితే చాలా మంది వచ్చారు. మాట్లాడడానికి ట్రై చేద్దాం, ఒకవేళ వాళ్ళు మాట్లాడితే. సో గాయ్స్, మేమైతే గుడి లోపలికి అయితే వచ్చేసాము. మన రైడర్స్ అంతా చాలా మంది వచ్చారని చెప్పారు కదా, అదిగో లోపలికి వెళ్ళారు ఇప్పుడే. వాళ్ళైతే ఒక పేజ్ ఉందంట వాళ్ళకి. వాళ్ళు చెన్నై నుంచి వస్తున్నారు అందరూ. ఆఫ్ టు రైడ్ అని చెప్పి ఒక పేజ్ ఒకటి ఉందంట. మాట్లాడారు బాగానే, అందరు తమిళ వాళ్ళే. ఒక 2-3 ఏమో తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు. పెద్ద కంపెనీస్లో వర్క్ చేస్తున్నట్టున్నారు. వాళ్ళంతా పెద్ద వాళ్ళు, మనమంతా పిల్లకాయలు వాళ్ళ ముందు. లోపలికి వెళ్ళి చూపిస్తాం మీకు అసలు ఏముంది ఏంటిది అనేది. వెళ్దామా? వెళ్దాం రండి. వచ్చేసాం లోపలికి. ఇక్కడైతే మొత్తం దీని గురించి హిస్టరీ అంతా ఇక్కడ ఉన్నట్టుందా? అంత ఓపిక లేదు పాపం. చదివి చెప్పాలి కదా మొత్తం. చదివి చెప్పాలా? ఏంది బ్రో, ఏం మాట్లాడుతున్నావు బ్రో? తమిళ్లో రాస్తున్నారు, తమిళ, తెలుగు, ఇంగ్లీష్ అన్నీ ఉన్నాయా? హిందీ కూడా ఉన్నట్టుంది. చల్లగా ఉంది అసలు. రాయిల కింద ఇప్పుడు చిన్న గుడి ఒకటి ఉంది. అట్లా తిరుక్కొని లోపలికి అంటే వెళ్దాం. వెనక పక్కిది ఇట్లా పోయేసి రైట్ తిరిగి లోపలికి వెళ్దాం. ఇక్కడ అయితే ఫొటోస్, వీడియోస్, అంటే లోపల దేవుడు స్టాచ్యూస్ ఉంటాయి కదా, వాటిని ఫొటోస్, వీడియోస్ తీయొద్దు అంటున్నారు. సో బయట వరకు తీసుకొని వెళ్దాం. ఇక్కడ షూట్ చేయకూడదంట, లోపల షూట్ చేయకూడదంట. దీనికోసం
దొంగతనంగా చేస్తాను లోపల. నేను లోపల అయితే అలో చేయరు. మీకోసం రిస్క్ చేసి షూట్ చేస్తున్నా. షూట్ చేయొద్దన్నారు కానీ లోపల దేవుడి దగ్గర అయితే ఇంకా ఖచ్చితంగా అలో చేయరు. ఇక్కడ అందరూ ఉంటారు కాబట్టి ఫోన్లు తీసేదనుకోలే. ఇది గుడి చుట్టూ ఇది నడవడానికి. ఇక్కడైతే ఎవరు లేరు, కెమెరాస్ కూడా లేవు. సో ఇక్కడైతే తీసే మీకోసం. మేమైతే లోపల నుంచి బయటకు వచ్చాం ఇప్పుడే. ఆల్మోస్ట్ 2600 సంవత్సరాలుగా ఉందంట ఈ శివలింగం. 2600 సంవత్సరాలుగా ఉందంట ఈ శివలింగం. 100-200 సంవత్సరాలు కాదు, 2600 సంవత్సరాలు. లోపల ఇది చాలా బాగుంది. లోపల తీయకూడదు అన్నారు వీడియో, ఫొటోస్ కానీ వీడియో కానీ. మన అన్న ఒకన్నా తీయడానికి ట్రై చేశాడు. సీసీ కెమెరాలు చూస్తూ ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు. సపసపసప వచ్చి డిలీట్ చేయి అంటున్నాడు. భయపడిపోయాం అందరం. సో లోపలైతే మీరు వచ్చినా కూడా లోపలైతే ఏం చేయడానికి ట్రై చేయొద్దు. జస్ట్ లోపల ఎట్లుంది ఏంది చూసి అన్నం పెట్టుకొని ఎంజాయ్ చేయండి అంతే. బయట అయితే ఏమైనా చేసుకోవచ్చు. చాలా బాగుంది. 2600 సంవత్సరాలు. పాయింట్ బి నోటెడ్. అయితే మొత్తం అయిపోయింది. ఇంకా బయలుదేరడమే. అందరూ బయటకు వచ్చేసాం. ఇంకా నెక్స్ట్ ఎక్కడికి వెళ్తాం అనేది రైడ్ చేస్తా, కంటిన్యూ చేస్తా. మన వాళ్ళు అయితే అందరూ వెళ్ళిపోతున్నారు. చెన్నై నుంచి వచ్చిన బైకర్స్ అందరూ. అందరికి బాగా చెప్పేస్తాం. సో గాయ్స్, మనమైతే ఇప్పుడే బయలుదేరాం. ఇక్కడ నుంచి నేరుగా ఆడికి పోతున్నాం. అర్థం కాలేదు, ఈ రూట్లో రాలేదు మనం. ఏమో పోతున్నారు, పోదాం. మనకు అలవాటే కాదు రాంగ్ రూట్లో పోయి. నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ ఆగాల. భయంకరంగా ఆకలేస్తుంది. ఎండ భయంకరంగా అద్దరు కొట్టేస్తుంది. అసలు ఇన్ని రోజులు ఎండే లేదు. ఎంత బాగుండిందంటే అంత బాగుండింది. చల్లగా క్లైమేట్. ఇప్పుడు మేము ఈరోజు బయలుదేరుతున్నాం కాబట్టి ఎండ చూడండి అద్దరు కొట్టేస్తుంది. ఒక పక్క చెమట. ఇప్పుడే తిన్నాం అందరం. రైడ్ చేస్తా, కంటిన్యూ చేస్తారండి. సో గాయ్స్, మనమైతే ఆ టిఫిన్ సెంటర్లో తిన్నాం. అయ్యప్ప కూల్ డ్రింక్స్లో వాటర్ బాటిల్స్, స్నాక్స్ అంతా తీసుకున్నాం. ఎందుకంటే ఇంకా ఇక్కడ నుంచి కొంచెం దూరంలో మొత్తం ఆఫ్ రోడ్ ఏముంటున్నారు, ఒక 10 కిలోమీటర్స్ చొక్కా కనిపిస్తుంది. కోన కాదా, ఫుల్ వాటర్ ప్లేస్ కాబట్టి అక్కడ షాప్స్ కూడా ఏముండవు. ఒక స్పోర్ట్స్ బండ్లో ఆఫ్ రోడింగ్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మర్చిపోయా, ఒక బ్రో జాయిన్ అయ్యారు మధ్యలో పాకాల నుంచి వచ్చి. యశ్వంత్ అన్న ఫ్రెండ్ ఇక్కడ ఉంది కదా, డ్యూక్ 390 ఈ రైడ్ కోసమే వచ్చాడు అనమాట. అక్కడ నుంచి మోటో వ్లాగర్ కాదు, ఓన్లీ ప్యాషన్ అంతే బైక్స్ అంటే. డ్యూక్ 390 భలే ఉంది కదా. హైట్ తక్కువ ఉంటుంది కానీ అది రాకెట్, అది రోడ్ రాకెట్. చిన్న రోడ్డే, ఇటు పక్క పొలాలే, ఇటు పక్క పొలాలే. నాకు తెలిసి దగ్గరకు వచ్చేస్తాం అనిపిస్తుంది. ఇక్కడ ఏంది గేట్ వేసినారా? మేము గేట్ దాటినారంటే బండికి 20 రూపాయలు, మనిషికి 10 రూపాయలు కట్టించుకుంటాం. ఆడికి పోయినాక పోవచ్చు, లేదంటే ఓకే ఓకే. లేదు శాంపుల్గా ఒక బండి అంతా ఒక దూరమే వచ్చి చూసుకొని రండి. పోతాం అంటే అన్ని బండ్లు పోండి. ఓకే. అక్కడ వాటర్ దాకున్నాయంట. అదేమవుతుంది? ఫ్రంట్ టైర్ లేపుకుని వెళ్దామా? వెనకాల ఎక్కేదా? ఇప్పుడైతే చెక్ పోస్ట్ ఒకటి ఉంది. బండికి 20 రూపాయలు, మనిషికి 10 రూపాయలు. ఈ హైట్ వరకు వాటర్ ఉన్నాయంట. చూద్దాం. ఫస్ట్ ఒక బండిని పోయి చూసుకొని రమ్మంటున్నారు. నేను యశ్వంత్ అన్న పోయేసి అసలు బండి పోగలుగుతుందా లేదా పోయి చూసుకొస్తాము. అమ్మ ఆడాపుకున్నాయి బండి. ఎడాపో ఎటా దీన్ని ఇది ఇటు పోయి ఇటు ఎక్కాలా? ఒకసారి పోయేసిరా, ఎంత వస్తుంది చూద్దామా. ఇదే విషయము నుంచి నీళ్ళు వస్తూ ఉన్నాయి అనమాట. ఇదే వాళ్ళు చెప్పింది. ఇప్పుడు బండ్లు పోగలుగుతుంది అనుకుంటే వెళ్ళండి. అబ్బా కొంచెం అయ్యా లోతుగానే ఉంది అయ్యా. హిమాలయనే మునిగిపోయింది అయ్యా. హిమాలయన్ అయ్యా, బండి ఏం లేదయ్యా హిమాలయనా. ఇంకా మన RC 200 ఆ డ్యూకులు అవి అయితే చాలా కష్టమే. ఇంకా మళ్ళీ అన్న వస్తాడు, ఒకసారి చూడండి. ఇది దాటేస్తే ఇంకంతా బాగుంటుందంట. ఇంక మొత్తం ఆఫ్ రోడ్ ఇంకా పైకి ఎక్కాలి. ఇంకా కోనకి సూపర్గా ఉంటుంది. రా ఈ మూడరా వచ్చానా అమ్మంటున్నాడు. కదలటం లేబండి అయ్యా. అయిపోయావు చూలోకంతా నీళ్ళు పోయినాయి. పో వస్తున్నా చెప్తా ఉండు. లోపల బావు నీళ్ళు. మా ఇదేంది ఎంత లోతుంది నాయనా. పెద్ద స్టంటే జరిగింది రా. లాగి అమ్మా. అయినా హిమాలయన్ ఇరుక్కుపోయిందంటే మనమన్నీ పిల్లపచ్చే బండ్లు. బ్రో పెద్ద అడ్వెంచర్ ఇది మాత్రం.
ఆ బండి వస్తే మాత్రం పెద్ద అడ్వెంచర్ ఖచ్చితంగా. మొత్తం పోతుంది, ఎడవరకు మునిగిపోయింది. వచ్చి ఈ బండి కాబట్టి ఉంది, లేకపోతే పోయి ఉంటాయి. వెళ్ళిపోదా పాపరా పాపదా. సో గాయ్స్ అక్కడికి వెళ్ళేసి వచ్చాం కదా. వద్దురా రిస్క్ అంటే హిమాలయనే అంతలా మునిగిపోయింది. వద్దురా రిస్క్ ఎందుకు అని మా వాళ్ళకి చెప్తుంటే, రిస్క్ లేకపోతే లైఫ్లో రస్క్ ఉండదంట ఆయన చెప్పడం. హిమాలయన్ అతనేమి గుర్రంలాగా ఎగురుకుంటా వెళ్ళిపోతాడు. ఈ బండ్లన్నీ అసలు ఈ రోడ్లు దాటడమే పెద్ద విషయం అయిపోద్ది ఈ బండ్లు. అలాంటిది ఇంకా ఆడికి వెళ్తే ఇంకేమైనా ఉందా అయ్యా. ఈ చిన్న చిన్న గుంటలకే మన బండి గుడుగుడు అంటుంది. అయ్యో దేవుడే కాపాడాలి అయ్యా ఈరోజు నాయనా. ఇక్కడ చూడండి మన బండి ఇక్కడే అసలు అయ్యా. అది చూడు అసలు ఆ దానికే నాది మునిగిపోయింది. అది కాదు, బండి పెట్టేసి రా అని చెప్తా ఒక నిమిషం. ఫస్ట్ హిమాలయం పోయిన తర్వాత ఏదైనా డిసైడ్ అవుతాం. ఈరోజు మనకి అడ్వెంచరే నాయన. ఇప్పుడు ఎలా వెళ్ళబోతున్నాం అనేది టాస్క్ అనమాట. 3 అండర్బెల్లి ఎగ్జాస్ట్లు ఉన్నాయి, అంటే కిందకు ఉంటాయి అనమాట సైలెన్సర్లు. అవి 3 బండ్లు అక్కడే పెట్టాం ప్రస్తుతానికి. బ్రో అటుపక్క లోతుందా? అరే అటుపక్క లోతుందా చూడు. చూడండి 7 వరకు వచ్చేసాయి నీళ్ళు. 7 వరకు అంటే ఆల్మోస్ట్ అండర్బెల్లి జడిచిపోయినట్టే. విషయం బ్యాడ్ మావా, విషయం బ్యాడ్. ఇప్పుడు పాము ఒకటి రావాలి, పరిగెత్తారు అందరా. అటుపక్కే రావాలా, అట్ట ఇట్ట ఈ మూలే రావాలా. అబ్బాయి ఎట్టొచ్చినా మాత్రం ఈ సైజ్ అయితే మోతుందియా. నువ్వు ఏ మూల నుంచి వచ్చినా 7 దాటాలి కదా. 7కు వచ్చేసి చాలు గో. ఆ ప్లేస్ ఉందా నీ వెనకాల, ఆ నుంచి 7 వరకు వచ్చేసాలి. ఇంక 7 నుంచి వెళ్ళిపోద్ది. ఇది బిట్టు 7 నుంచి ఇంకా ఇట్లా పైకి వెళ్ళాలా. అది డ్యామ్, అది చెల్లూరు డ్యాము. ఆ నుంచి ఇట్లా రావాలన్నమాట. చూడండి 7 వరకు వచ్చేసాయి నీళ్ళు. 7 వరకు వచ్చాయి. 7 వరకు కూడా మధ్యలో అయితే కొన్ని ప్లేస్లు 7 వరకు కూడా ఉన్నాయి. చుక్కలు కనిపిస్తుంది పోండి ఈరోజు మనకి. మన ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ మన హిమాలయంలో చేస్తున్నాము. ఇప్పుడు హిమాలయం వచ్చి వెళ్తుంది. దాన్ని చూసి మన వాళ్ళందరూ బెత్తరపోయి వెళ్తారు వెనక్కి, అది మాత్రం కన్ఫామ్. చిన్నగా ఈ మూల ఇట్రా చిన్నగా. ఇదైతే ఇందాకే వెళ్ళిపోయింది కాబట్టి ఇబ్బంది ఏం లేదు. మిగతా బండ్లే విషయం. మనోడు పలసలు వేసుకొస్తున్నాడు. గుర్తుంది కదా, యాక్సిడెంట్ వదలొద్దు. తిప్పో ఇట్టా లెఫ్ట్ రా. తొక్కరా. సైలెన్స్ లోపలికి అయితే పోలేదు. అమ్మా ఇప్పుడు నెక్స్ట్ బండి. ఈ బండిని తెచ్చే లోపల చుక్కలు కనిపించింది. నా కెమెరా ఆగిపోయింది కరెక్ట్గా. ఆపద్దు బాగా రేజీ మనం. అదేం కాదులే, అది మామూలే. నాకైతే కొంచెం కళ్ళు తిరిగిపోయింది. క్లాసిక్ డ్యూక్ 2 నేను తీయలేకపోయాను. దాని క్లాసిక్ని తోచాను, ఫుల్ పట్టేసింది లోపల. కళ్ళు తిరిగిపోయింది 1 సెకండు. అందుకని ఇప్పుడు అది NS 160 ఉంది, N160. వదలబాగా రేజీ. ఇప్పుడు అన్ని బండ్లు వచ్చేది, మన బండి ఒకటే ఉండేది అక్కడ. నాకు చుక్కలు కనిపించేది ఇప్పుడు. అన్నిటికన్నా నా బండి అసలు తక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ మొత్తం. ఏమవుతుందో ఏందో భయంగా ఉందా అయ్యా. నా బండి ఇప్పుడు అసలు అసలు అదే అన్నిటికన్నా. మన బండి చూస్తేనే పాపం ఉండదు నాకు. ఇక్కడ నుంచి ఈ నేలలో దింపాల్సిందేనా. టెన్షన్గా ఉంది నాయన నాకు. అన్నిటికన్నా మన బండి తక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ కింద. ప్లస్ మన సైలెన్సర్ చూడండి ఎక్కడ ఉందో. సైలెన్సర్ ఇక్కడికి ఉంటే ఆల్మోస్ట్ ఇక్కడ వరకు వస్తాయి నీళ్ళు. ఇప్పుడు దేవుడా నువ్వే చూసుకోవాలి నాయనా, నేను నమ్ముకొని వెళ్ళిపోతున్నా. లెట్స్ స్టార్ట్. వెళ్దామా? ఇక్కడే మన బండి మొక్కుతుంది. ఇట్రా ఇదేరా.
స్ట్రైట్ రా స్ట్రైట్ రా స్ట్రైట్ రా స్ట్రైట్ రా స్ట్రైట్ తొయ్యిరా రేస్ 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 పట్టుకో అయిపోతుందా అయిపోతుంది బండి